ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. సత్యం గారు మా దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని చూసినప్పుడు నాకు అనిపించింది చాలా పద్ధతి గల మనిషి ఇతను అని. నాకు ఏదైతే ఆలోచన వచ్చిందో ఆలోచన అది నిజమని చెప్పి నేను చాలాసార్లు దృఢపరుచుకుంటూ వచ్చాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు వచ్చినప్పుడు చిన్న కానుక ఇచ్చాము మేము. ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టారంటే, నేను అసలు అదంతా చూసి ఆ విధానం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది, అంటే ఇండియాలో గొప్ప గొప్ప పాస్టర్లు అనబడే వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు మా దగ్గరికి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఎజెండాతో వస్తారు. తనకి మరి ఏ ఎజెండా లేదు. తన కుమార్తె దగ్గరికి వద్దాం అనుకున్నాడు, వచ్చాడు. మేము ఇచ్చిన ఫెలోషిప్లో ఆతిథ్యాన్ని స్వీకరించారు, మంచి వాక్యాన్ని అందించారు. ఇచ్చిన కానుకను కూడా తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలకు అందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. తన తండ్రి గారు గంగాధర్ గారు తనకి ఎన్నో విలువలు నేర్పించాడు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాను. నిజంగా మన పితరులు ఎలా ఉంటారు అంటే, మన తండ్రులు ఎలా ఉంటారో మన కుటుంబాలు, మన జీవితాలు అలా మారుతూ వస్తాయి. మీ ఆత్మీయ తండ్రి ఇంత పద్ధతిగా ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా పద్ధతిగా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం యేసు ప్రభువుకున్న అలవాట్లు ఏంటి, హ్యాబిట్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభులాగా జీవించాలి అని చెప్పి అంటాం కదా మనం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే, నా సాక్ష్యంలో యేసు ప్రభు నిజ దేవుడు, సత్యము ఆయన మాత్రమే అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ బైబిల్లో కనుక మనం గమనిస్తే దేనికి కూడా, అంటే గ్రంథాలు అనబడే చాలా గ్రంథాలకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, కానీ ఈ బైబిల్ మాత్రం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది. యాక్చువల్గా బైబిల్ రాసిన మాన్యుస్క్రిప్ట్స్ అంటారు వాటిని, అవి ఈ రోజుకి కూడా ఉన్నాయి. చాలా గ్రంథాలు కదా, నాకు తెలిసిన ఏ గ్రంథానికి కూడా అటువంటి మాన్యుస్క్రిప్ట్స్ లేవు. ఒక బైబిల్కి మాత్రమే మాన్యుస్క్రిప్ట్ ఉంది. అంటే ఈ బైబిల్ ఎవరైతే మొట్టమొదటిగా గ్రంథకర్తలు రాశారో ఆ బైబిల్ అది. దేవుడు ఆ రీతిగా ఆయన రాసిన వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. అయితే ఆయన గురించిన 4 గాస్పల్స్లో మనం చూసుకుంటే యేసు ప్రభు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కదా, వచ్చినప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మనం ఎలా పడుకున్నామో ఆయన పడుకున్నాడు, ఆయన లేచాడు, ఆయన కాలకృత్యాలు తీసుకున్నాడు. తర్వాత ఆయన ఏమేం చేయాలి, ఆయన తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, అన్నీ చేశాడు మనలాగా. అయితే మనం అన్నిసార్లు చాలామంది చెప్పేది ఏంటంటే, మనం ఎవరిని పోలి జీవించాలి? యేసు ప్రభుని పోలి జీవించాలి. పౌలు ఏమన్నాడు? నేను యేసు ప్రభుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నారు. ఇప్పుడు మనందరం యేసు ప్రభుని పోలి నడవాలని చెప్పి మనకు మనసుంది కదా. మరి యేసు ప్రభు ఎలా నడిచేవాడు? యేసు ప్రభు ఎలా నడిచేవాడో ఆ విషయాలు కనుక మనకు తెలిస్తే మనం యేసు ప్రభులాగా నడుచుకోవచ్చు కదా. అయితే మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. చాలండి. ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అంటే ఆయనకున్న వాడుక ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజ మందిరానికి. వాడుక చొప్పున మనందరం కూడా వాడుక చొప్పున మనం ఈరోజు ఎక్కడికి వచ్చాం? సమాజ మందిరానికి వచ్చాం, దేవుడి సన్నిధికి వచ్చాం. మన చేతుల్లో ఏమున్నాయి? బైబిల్స్ ఉన్నాయి. మన వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం. సో ఈ రీతిగా యేసు ప్రభుకు ఒక వాడుక ఉంది. అట్లాంటి వాడుకలు యేసు ప్రభులో చాలా ఉన్నాయి. యేసు ప్రభు ఏదో యాక్సిడెంటల్గా భూమి మీదకి వచ్చిన వ్యక్తి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారం యేసు ప్రభు రావడం జరిగింది. ఆయన పుట్టుక పవిత్రం, ఆయన జీవితం పవిత్రం, ఆయన చనిపోయింది కూడా ఆ చనిపోయిన సమయంలో కూడా నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. శ్రమలో, కష్టంలో కూడా ఆయన ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించిన అతనుకున్న లక్షణాలు ఏంటో మనం చూద్దాం ఈరోజు. ఒకతను అంటాడు, ఏమంటాడంటే, యు బికమ్ వాట్ యు కన్సిస్టెంట్లీ డూ. అంటే
నువ్వు కన్సిస్టెంట్గా అంటే ఎవ్రీడే నువ్వు ఏమేమి చేస్తూ వస్తావో నువ్వు అదే విధంగా తయారవుతావు. అంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అనుకో, అప్పుడు వాళ్ళని ఏమంటారు? ప్రార్థనా పరుడు అంటారు కదా. కొంచెం మందికి దేవుడు భారాన్ని ఇస్తాడు, వాళ్ళు విజ్ఞాపన చేస్తారు, వాళ్ళ మీద విజ్ఞాపన ఆత్మ ఉంటుంది, వాళ్ళు వేరే వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళు విజ్ఞాపన పరిచర్య చేస్తారు. వాళ్ళు కొంచెం మంది ఏం చేస్తారంటే వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తారు, వాళ్ళకి వాక్య విషయమైన జ్ఞానం ఉంటుంది. కొంచెం మంది ఏం చేస్తారంటే మనం కొంచెం మాట్లాడుకుంటే బయట విషయాలు కూడా, కొంచెం మంది సేల్స్ బాగా చేస్తారు కదా, ఏదన్నా తీసుకొచ్చారంటే బాగా అమ్ముతారు వాళ్ళు, దాన్ని మనకు అంటగట్టేంత వరకు వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. వాళ్ళు చేసే పని రోజు అదే కదా, దానివల్ల వాళ్ళకి ఆ విషయంలో ప్రవీణులు అయిపోయారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఏదైతే కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రతిరోజు వాళ్ళు చేసుకుంటూ వస్తారో అది ఆ రీతిగా వాళ్ళు తయారవుతారు. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మన హ్యాబిట్స్ ఏంటో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తాగుబోతూ రోజు తాగుతాడు కాబట్టి వాడిని ఏమంటారు? ఎందుకు? వాడు రోజు వదలకుండా ప్రతిరోజు కన్సిస్టెంట్గా తాగుతాడు. వాడు తిరిగిపోతే ఏం చేస్తాడు? ఇంట్లో అసలే ఉండడు, ప్రతిరోజు వాడు బయటికి వెళ్ళాల్సిందే. సో అట్లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న అలవాట్లు కన్సిస్టెంట్గా చేయటం వల్ల వాళ్ళకి ఆ పేరు రావడం జరిగింది. యేసు ప్రభుకున్న అలవాట్లు ఏంటి అంటే, మొట్టమొదటికి ఒక మాట చదువుకుందాం మనం. 3 విషయాలు మీకు చెప్తాను నేను. ఇంగ్లీష్లో అయితే వాటిని ఏమంటారంటే సాలిట్యూడ్ అంటారు, సబ్మిషన్ అంటారు, తర్వాత సర్వీస్. సాలిట్యూడ్, సబ్మిషన్, సర్వీస్. సాలిట్యూడ్ అంటే ఏందో మనం చదువుకుందాం ఇప్పుడు. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఎక్కడికి వెళ్తున్నాడు అతను? అరణ్యములోని. ఎందుకు వెళ్తున్నాడు? అంతకంటే ముందు వచనం చదవండి ఒకసారి, 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండిరి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఎందుకు వెళ్తాడు అరణ్యానికి? ఇదేంటండి, అందరేమో ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన ఎక్కడికి పోతున్నాడు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు ఆయన. అదే మన టైంలో కనుక ఇట్లాంటి పరిస్థితి కనుక ఎవరు ఉన్నదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఒక సువార్తకుడిక ఈరోజు మొదలుకొని ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళకి ఇంచు మంతం కూడా టైం ఉండదు. ఎందుకు? జనాలు వస్తున్నారుగా, దోచుకోవడానికి మంచి సమయం. యేసుప్రభు అలా చూశాడా? పాస్టర్ గారు చెప్తూ అన్నారు కదా, గొప్ప గొప్ప చర్చలు ఉంటాయి, మంచి మంచి వాక్యాలు చెప్పి జనాల్ని ఆకర్షిస్తారు. ఎవరిని ఆకర్షించాలి? దేవుడు ఆకర్షిస్తే కానీ మీరు నా ఎద్దుకు రాడు అన్నాడు. మనం ఎవరి చేత ఆకర్షించబడాలి? దేవుడి చేత, దేవుడి వాక్యం చేత, మనుషుల కోసం కాదండి. ఈరోజు మనిషి సేవ ఎక్కువైపోయింది దేవుడి సేవ కంటే. చాలామందికి ఏంటంటే నాకు ఆ పాస్టర్ చెబితేనే, అసలు ఆయన వాక్యం వింటుంటేనే నాకు ఏదో అయిపోతుంది, ఎందుకంటే ఆయనలో ఏదో నచ్చింది. ఆయన నచ్చాల్సిన అవసరం లేదండి. ఆయన చెప్పే వాక్యంలో బెరయ్య వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆ వాక్యం అట్లా ఉందో లేదో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే వినొద్దు. నేను చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, ఇంకొక వ్యక్తి చెప్పినా, యూట్యూబ్లో చెప్పినా మనం ఏం చేయాలి? వెళ్ళి ఆయన చెప్పే మాటకి రెఫరెన్స్ ఏందో చెప్పండి. వాక్యం చెప్పట్లే ఈ మధ్య. ఏం చెప్తున్నారు? ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చి జనాలను ఆకట్టుకొని వాళ్ళని ఏం చేస్తున్నారంటే అట్రాక్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. దేవుడు వాక్యాన్ని ఎవరైనా ఏదైనా చెప్తే మీరేం అడగాలి తెలుసా? బైబిల్లో ఎక్కడుందో చూపించండి బ్రదర్ అనాలి. గుడ్డిగా నమ్మొద్దు. నేను అదే గుడ్డివాడిని అయితే నా స్థితి చాలా దారుణంగా ఉండేది. ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ అడగటానికి, లేకపోతే దీంట్లో నిజమేంటో తెలుసుకోవడానికి భయపడతాం. ఎందుకంటే క్వశ్చన్ వేస్తే తప్పు అనే కల్చర్ నుంచి మనం వచ్చాం. క్వశ్చన్ వేయకూడదు, ఆయన చెప్పింది మనం వినాలంతే. అట్లాంటి అజ్ఞానంలో మనం బ్రతకమని చెప్పి దేవుడు ఎక్కడా చెప్పలే. మనం ఏదైనా అర్థం కాకపోతే తెలుసుకోవాలి, అడగాలి, వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించాలి. అయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళందరూ వస్తుంటే ఈయన మాత్రం ఎందుకు వెళ్తాడు అరణ్యానికి? ఎందుకు చేయాలి ప్రార్థన? ఆయన దేవుడు కదా, దేవుడికి ప్రార్థన అవసరమా?
ప్రార్థన దేవుడికి అవసరం లేదనుకుంటే, ఒకవేళ దేవుడు ప్రార్థన చేయకపోయి ఉంటే మనకు కూడా అవసరం ఉండకపోయేది ఈరోజు. కానీ యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అయినప్పటికీ కూడా ఆయన తండ్రితో మాట్లాడడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు కాబట్టే ఇక్కడ స్వస్థతలు చేయగలుగుతున్నాడు ఆయన. ఎందుకు? ఆయన కనెక్షన్ ఎవరితో ఉంది? నిజమైన సోర్స్ దగ్గర నుంచి వస్తుంది. అయితే 6వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, ఆ మాట చదువుకుందాం. 12వ వచనం. ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైన చాలండి. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడానికి ఎంతసేపు గడిపాడంట? రాత్రి అంతా గడిపాడా? ఎందుకు గడిపాడు రాత్రి అంతా? రాత్రంతా గడిపి ఉదయమైనప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభువుకి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరితో డిస్కస్ చేయాలి? ఎవరితో? తండ్రితో డిస్కస్ చేయాలి కదా. యేసు ప్రభువు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు కదా. ఆయన తనంతట తానే డిసైడ్ చేసుకుని, ఒక ఈడుబితే బాగుంటాడు, పేతురు అయితే బాగుంటాడు, ఇస్కరియోతు యూదా అయితే బాగుంటాడు అనుకుండా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దేవుడి దగ్గర పెట్టాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి ఏం చేద్దాం? తండ్రి జ్ఞానం ఇస్తున్నాడు. తండ్రి ఆలోచన చెప్తున్నాడు. ఆలోచన పట్టుకుని ఉదయమైనప్పుడు ఏం చేశాడంట? 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. అంటే అపోస్తలని పేరు పెట్టాలి రేపు ఉదయం అని చెప్పి ఆ రోజు రాత్రి అంతా ఏం చేశాడు? ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. మన కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భర్త భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. సాలిట్యూడ్. భర్త సపరేట్గా ప్రార్థన చేయాలి, భార్య సపరేట్గా ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కుటుంబంగా కూడా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తూ దేవుడితో గడుపుతూ వస్తామో అప్పుడు మన దగ్గర రీఛార్జ్ చేయబడతాం మనం. ఇప్పుడు నా ఫోన్ ఉంది కదండి, ఈ ఫోన్ మంచి ఫోన్ ఇది. దీంట్లో చాలా యాప్స్ ఉన్నాయి, నేను వాడుతూ ఉన్నా. కానీ పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే బ్యాటరీది 5% ఉంది. నేనేం చేయాలి అప్పుడు? ఆ ఛార్జింగ్ అవసరం లేదు అని చెప్పి వాడుతూ ఉంటే ఏమైపోద్ది? బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది, డెడ్ అయిపోద్ది. బ్యాటరీ డెడ్ అయిపోతే నేను వాడుకోగలుగుతున్నా? సేమ్ మనం కూడా అంతే. మనం పొద్దున లేచిన తర్వాత మనం దేవుడి సన్నిధిలో మన సమయాన్ని గడిపినప్పుడు మనం రీఛార్జ్ చేయబడతాం. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకుంటాం మనం. తండ్రి యొద్ద నుంచి ఆత్మను పొందుకుంటాం మనం. తండ్రి యొద్ద నుంచి ఈ రోజుకు సరిపడా కృపను పొందుకుంటాం. అప్పుడు నువ్వు ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు పరిస్థితులను, నీకు ఎంతో అననుకూల పరిస్థితుల్లో, మీకు కష్టమైన స్థితిలో కూడా దేవుడు మీకు సహాయం చేస్తూ వస్తుంటాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన నిన్ను వదిలిపెట్టదు. ఈరోజు చాలామంది పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. నేను చాలామందిని చూస్తూ ఉన్నా, మా ఫ్రెండ్స్లో కానీ చాలామందిని చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలేకని వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఏంటని గమనించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ సంఘం ప్రార్థన చేస్తుంది. అంటే వీళ్ళు ప్రార్థన చేయకూడదని నా ఉద్దేశం కాదు. వీళ్ళతో వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఆగిపోవద్దు. నీతో నీ ఆశీర్వాదం ఆగిపోవద్దు అంటే నువ్వు ప్రార్థనాపరుడుగా మారాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. అయితే ఆశీర్వాదం కోసం దేవుడి దగ్గరికి వద్దామా? యేసు ప్రభువు తండ్రితో ఎందుకు గడిపాడు? తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఏమన్నాడు ఆయన? దేవా, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. రెండవ మాట అది ఏంటిది? సరెండర్. ఆయన తను తాను సబ్మిట్ చేసుకున్నాడు. అయితే సబ్మిషన్లోకి వెళ్ళే ముందు ఇంకొక మాట. యేసు ప్రభు యొక్క ఎడిక్షను ప్రజలు కాదు. యేసు ప్రభు యొక్క ఎడిక్షన్ ఎవరంటే పరలోకమందున్న దేవుడు. ఆయన ప్రజలు కావాలి, ఆయనకి ప్రజలకు ఆయన సువార్త చేయాలి, ప్రజలకు ఆయన స్వస్థతలు చేయాలి. కానీ ఆయన మనసంతా ఎక్కడుంది? తండ్రి మీద ఉంది, తన యొక్క దేవుడి మీద ఉంది. ఒక వ్యక్తి అంటాడు, ఏమని అంటాడంటే, అవర్ అడ్వర్సరీ మేజర్స్ ఇన్ 3 things: నాయిస్, హరీ అండ్ క్రౌడ్స్. ఇఫ్ హీ కెన్ కీప్ అస్ ఎంగేజ్డ్ ఇన్ మచ్నెస్ అండ్ మెనీనెస్, హీ కెన్ రెస్ట్ సాటిస్ఫైడ్. అంటే నేను దాని అర్థం చెప్తాను. ఏంటంటే 3 విషయాలలో అపవాది మన మీద దాడి చేస్తాడు. మొట్టమొదటిది ఏంటిదంటే నాయిస్. నాయిస్ అంటే దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు మనకు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. అప్పుడు ప్రార్థన చేద్దామని కూర్చుంటాం, కానీ ప్రార్థన చేసే టైంలోనే గుర్తొస్తాయి అన్నీ. ఇప్పుడు ఏం చేయాలి? మెసేజ్ చేసినట్లుంది, ఎవడో ఫోన్ వస్తున్నట్లుంది,
ఎందుకు? మన మైండ్ అంతా ఎక్కడికి పోయింది ఇప్పుడు? ఆ నాయిస్లోకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే హరి, తొందరలో ప్రార్థన చేస్తాం. తొందర అంటే 9ంటికి వెళ్ళాలి, 8ంటికి లేచాం, రెడీ అయినాం. యేసుప్రభుకి ఎంత టైం ఇస్తావు? 5 నిమిషాలు ఇస్తే గ్రేటే. ఇస్తాం 5 నిమిషాలు. వాక్యం, క్యాలెండర్లో వాక్యం, ఎక్కడో ఒక వాక్యం చదువుకుని వెళ్ళిపోతాం. ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసుగా, నువ్వే సాయం చేయి. అట్లాంటి బుద్ధిహీనమైన పరిస్థితుల్లో, అట్లాంటి శక్తిహీనులుగా క్రైస్తవులు మారిపోవడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళు బిజీ, యేసు ప్రభు కంటే బిజీ మనం కదా. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసే విషయం ఏంటంటే, అపవాది చేసే మోసంలో పడకండి. ఆ తొందరని వాడు పెడతాడు మన లోపల, ఆ తొందరని జయించాలి మనం కదా. మూడోది ఏంటంటే క్రౌడ్ అంటే మన పక్కన గుంపులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. దానివల్ల మనకు ప్రార్థన చేసుకునే అవకాశం దొరకదు. కాబట్టి మనము కాన్షియస్గా, అంటే ఒక పద్ధతిగా మనం ఆలోచించి మనం తీసుకోవలసిన నిర్ణయం ఏంటంటే, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కొరకు 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ప్రభువా నేను తప్పకుండా నా ఫోన్ ఆఫ్ చేస్తా, నా రూమ్లోకి వెళ్తా. ఎలా ప్రార్థన చేయాలి? మనం సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అంటే మన రూమ్లోకి వెళ్ళి మనం డోర్ వేసుకొని మన బైబిల్ మనం చదువుకొని, వాక్యాన్ని చదువుకొని, ఒక పాటతో దేవుణ్ణి వర్షిప్ చేసి, దాని తర్వాత మనం ప్రార్థన చేసి, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం. ఎప్పుడన్నా మనం చెప్పామా ఐ లవ్ యూ జీసస్ అని? మన హృదయపు లోతుల్లో నుంచి ప్రభువా నువ్వంటే నాకు ప్రేమ, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం. మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా కానీ మనం బిజీగా రావద్దండి. ఎప్పుడైతే హరిబరిగా దేవుడి దగ్గరికి వస్తామో అప్పుడు మన జీవితాన్ని అపవాది దొంగిలిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనకు ప్రార్థన చేయడం ఇష్టం అనిపించట్లేదో అపవాది నీ మీద దాడి చేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. మనం ప్రార్థనకు తప్పకుండా మనం యొక్క సమయాన్ని మనం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మనము తండ్రితో కలిసి నడవచ్చు. మనం పరలోకం నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం శక్తిని. ఎప్పుడైతే పరలోకం నుంచి డౌన్లోడ్ చేసుకుంటామో శక్తిని, అప్పుడు మన యొక్క శక్తి చేత కాదు, దేవుడి యొక్క ఆత్మశక్తి చేత మనం నడిపించబడతాం. మనం అలా జీవించాలి. రెండో విషయానికి వద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు చాలండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఇంక రేపు ఈ రాత్రి అప్పగించబడతాడు, రేపు సిలువ వేయబడతాడని తెలిసిన ముందు రాత్రి జరిగిన స్టోరీ ఇది. యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ నాకు ఇష్టమా ఇది? ఇష్టం లేదు. ఈ గిన్నె నీ ఇష్టమైతే నా ఎద్దు నుండి తొలగించు. మనకు కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నా ఇష్టం జరగాలి అనుకుంటాం మనం కదా. నేను చెప్పిందే జరగాలి, నా మాటే వినాలి. మనిషికి ఉన్న వీక్నెస్ ఏంటంటే, మనిషి ఏదైనా కంట్రోల్ చేయాలని చెప్పి కోరుకుంటాడు. ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలి, ప్రతిదీ కూడా తన హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఇప్పుడు అనౌన్స్ చేశారు పాస్టర్ గారు, ఏమనంటే మేము అది ర్యాండ్ అయినా రూపాయి అయినా మేము ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, కష్టంలో ఉన్న వాళ్ళకని కదా. అది ఆయన కంట్రోల్లో ఉందా? ఆయన చేయగలుగుతాడా? తెలీదు. ఆయన ఎలా చేయగలుగుతాడు? సంఘం సహాయం చేస్తే ఆయన చేయగలుగుతాడు. సంఘం సహాయం చేయాలంటే ఆయన ఏం చేస్తాడు? ప్రభువా సంఘంలో ఆ భారాన్ని పెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఒకవేళ ఆయన కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాడు? బాబు రేపు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు రోజుకు 100 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చిపోండి అంటాడు, భయం ఉన్నవాడైతే. దేవుడి మీద ఆధారపడేవాడు ఏం చేస్తాడు? ప్రభువా నువ్వు నాకున్నావు, నేను నీ మీద ఆధారపడుతున్నా, ఈ ప్రాజెక్ట్ని నీ పాదాల ఎదుట పెడుతున్నా, నీకు సరెండర్ చేస్తున్నా, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి. ఈరోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ కంట్రోల్ చేయాలి.
భర్త భార్యను కంట్రోల్ చేయాలి, భార్య భర్తని కంట్రోల్ చేయాలి, అత్త కోడల్ని కంట్రోల్ చేయాలి, కోడలు అత్తని కంట్రోల్ చేయాలి. ఈ గ్యాంగ్ని నేను మెయింటైన్ చేయాలి, ఈ గ్రూప్ని నా కంట్రోల్లో ఉండాలి. అంటే దేవుడిని పక్కకు పెట్టారు. వీళ్ళందరూ నా మాట వింటే నేను చెప్పింది నడుస్తుంది. కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. సరెండర్ చేయడం అంటే ఏంటంటే ఆ కంట్రోల్ని వదిలేసి ప్రభువుకు అప్పగించటం. నేను ఎవరిని కంట్రోల్ చేయలేను ప్రభువా, నీ కంట్రోల్లోకి నేను వస్తున్నాను ప్రభువా, నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీకు నేను సరెండర్ అవుతున్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసుకుంటామో దేవుడికి, మనల్ని మనం అర్పించుకుంటామో దేవుడికి, అప్పుడు దేవుడు పని చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు దేవుడు ఏమనుకుంటాడంటే, సరే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు కదా, నువ్వు చేసుకోలేని నేను వదిలేస్తాడు దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉంటుంది? చదవండి ఒకసారి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు నీ యొద్ద నుండి పారిపో. అపవాది ఉట్టినే పారిపోతాడు అనుకున్నారా ఏంటి? ఎప్పుడు పారిపోతారు అపవాది? ఈరోజు చాలామంది రెబ్యూక్ అంటున్నారు కదా, నేను గద్దిస్తున్నా అంటున్నారు. ఆ గద్దింపు వాళ్ళ హృదయంలో లేదు. నువ్వు ఎంత గద్దించినా పోతుంది. ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు అవి మనకు ఆటోమేటిక్గా లోబడతాయి కదా. ఎప్పుడైతే దేవుడికి మనం సరెండర్ అవుతామో మన యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి సరెండర్ అవుతాయి. మన యొక్క శారీరక స్థితి మన కంట్రోల్లోకి వస్తుంది, మన మానసిక స్థితి మన కంట్రోల్లోకి వస్తుంది, మన ఆత్మీయ స్థితి ఇంకా రోజు రోజుకి ఎదుగుతూ వస్తుంది. ఎలా ఉన్నాయి మన పరిస్థితులు ఈరోజు? వచ్చి దేవుడి సన్నిధికి ప్రతిరోజు ప్రార్థన చేసే ముందు, ప్రభువా నీ చిత్తం ఏంటి నా జీవితంలో, నీ చిత్తం ఏంటి ప్రభువా, దాన్ని జరిగించు. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, ఇవి నా ఆలోచనలు, కానీ ప్రభువా నీ ఇష్టమే జరిగించు. యేసు ప్రభు ఏమన్నాడు? ఈ గిన్నె నా ఎద్దు నుంచి తీసే. కానీ యేసు ప్రభు మనసులో పెట్టుకుని, ప్రభువా నీ చిత్తం చేయి, నీ చిత్తం చేయలే, నా ఇష్టం ఏంటంటే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగిపోవటం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడికి ఈ విషయాలు చెప్పొచ్చో లేదో అనుకుంటాం. దేవుడు ఎవరు? నీ తండ్రి. నీ తండ్రికి నీ మనస్సు విప్పి ఉన్నదంతా కక్కేసాయి. బయట జనాల మీద కక్కుతాం మనం బయటికి వెళ్ళి. దేవుడి దగ్గర కక్కేసావనుకో, దేవుడు తన యొక్క సమాధానంతో నిన్ను నింపుతాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి నీ మనసులో పెట్టుకొని దేవుడు చెప్పలేదు. దేవుడికి ఏం చేయాలి? నువ్వు తెలియజేయాలి. అంటే దేవుడి ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ ఫీలింగ్ అంతటిని దేవుడికి చెప్పేయాలి. నీ కోపాన్ని అంతటిని కూడా దేవుడికి చెప్పేయాలి. నీ లోపల ఉన్న పగంతటిని కూడా దేవుడికి చెప్పేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కష్టాన్ని తీరుస్తానడా దేవుడు. ఏమనుంటుంది అక్కడ? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని, అదేంటి సమాధానం అంటాడు దేవుడు? సమాధానం కావాలా? ఆన్సర్ కావాలా? ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రభు అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చినాం. చింత ఉంది, ఆ చింత పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చినాం. దేవుడు ఏమంటాడు? నీకు కావాల్సిన డబ్బులు ఇస్తా అంటే మనకు హ్యాపీ కదా. కానీ దేవుడు అట్లా చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన యొక్క సమాధానము నీ యొక్క తలంపులకు కావాలి ఉంటుంది. డబ్బు ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఆయన ఇచ్చే సమాధానం ఉంటుంది చూసారా, అది ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, శారీరక పరిస్థితులు బాగాలేకపోయినా, ఆత్మీయ పరిస్థితులు అంటే అననుకూలంగా ఉన్నా, మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన యొక్క సమాధానంతో మనల్ని నింపుతాడు. ఆయన సన్నిధానానికి కుమ్మరించడం ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కుమ్మరిస్తామో
ఎప్పుడైతే ఆయనకి మనం కంప్లీట్గా సరెండర్ అవుతామో అపవాది మన ఎద్దు నుంచి పారిపోతాడు. ముందుకెళ్తాను ఇంకా. మూడవదిగా చివరి విషయం ఇది, హ్యాబిట్ ఆఫ్ సర్వీస్. సర్వీస్ చేయాలి మనం. మీరందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు, చాలా సంతోషంగా అనిపించింది మీరు చేసే సర్వీసెస్ చూస్తున్నప్పుడు. పాస్టర్ గారు ఆ వీడియోలు పంపిస్తున్నప్పుడు మీరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. నిజంగా అది చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి యేసు ప్రభు కూడా సర్వీస్ చేశాడా? యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేయడం చూసాం. యేసు ప్రభు నా ఇష్టం కాదు అని చెప్పి దేవుడికి లోబడ్డం మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభు మరి సర్వీస్ చేశాడా? ఏం సర్వీస్ చేశాడు యేసు ప్రభు? ద్రాక్ష రసాన్ని మార్చాడు. ఇంకేం సర్వీస్ చేశాడు? అవన్నీ అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు, మంచిది. మరి ఎట్లాంటి సర్వీస్ చేశాడు యేసు ప్రభు? రోగుల్ని స్వస్థపరిచాడు. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. శిష్యులు ఎవరండి? గురువు కంటే శిష్యులు గొప్పోళ్ళ కాదు కదా. మరి గురువు వెళ్ళి శిష్యులు పాదాలు కడగటం ఏంటి? ఇదేం పద్ధతి? వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఏం ప్రాబ్లం వచ్చిందంటే శిష్యులు ఏమనుకున్నారంటే మనందరిలో ఎవడు గొప్పోడు అని చెప్పి వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నేను గొప్ప అనుకుంటున్నారు. యేసుప్రభు ఏం చేశాడంటే ఎవరు గొప్పోళ్ళు, యాక్చువల్లీ ఎవరు గొప్పోళ్ళు వాళ్ళందరికీ తెలుసు యేసుప్రభు గొప్పోడు అని. మన గొప్పోడు ఏం చేశాడు? పాదాలు కడిగాడు. గొప్పోడు వెళ్ళి పాదాలు కడిగాడు. పాదాలు కడిగి ఏం చెప్పాడు? మీరు కూడా ఇలానే కడగండి. మీ దాంట్లో ఎవరైతే గొప్పోడు అవ్వాలో వాడు ఏం చేయాలి? వాడు తగ్గించుకుని ఏం చేయాలి? ఎదుటివాడి పాదాలు కడగాలి. మత్తయి సువార్త 20:26. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండాలి. గొప్పవాళ్ళుగా ఉండాలని మీరు ఎవరైనా కోరుకుంటున్నారా? ఏం చేయాలి మీరు అప్పుడు? పరిచారకుడిగా ఉండాలి. ఈరోజు పరిస్థితులు అలా లేవులేండి. మనకి ఉండే ఎగ్జాంపుల్స్ ఎట్లంటే చెప్పొచ్చో చెప్పకూడదు లేకని పాస్టర్ వెళ్తూ ఉంటే బైబిల్ ఇంకొకళ్ళు మోస్తారు. పాస్టర్ బైబిల్ మోయడు కదా. వీళ్ళు కడుగుతారంటారా అండి ఎవరు వేరే వాళ్ళ పాదాలు? కడగలేరా? ఎలా ఉండాలంటే సేవకుడు మన ముందు నడిచి చూపించాలి పౌలులాగా. ఏమనాలైనా? పౌలు యేసు ప్రభువుని పోలి నడుచుకుంటుంటే నేను పౌలుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడవండి అనాలి. కానీ ఈరోజు బయట పరిస్థితులు అలా లేవు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎంత సెలబ్రిటీ అయితే అంత దూరంగా ఉండాలి జనాలకి కదా. ఎంత సెలబ్రిటీ అయితే అంతమంది బౌన్సర్లు పక్కన ఉండాలి. అదైతేనే మనకు పేరు ప్రఖ్యాతి. ఎవరు పేరు పొందాలి, ఎవరు ప్రఖ్యాతి పొందాలి? సర్లేండి, మనం దాంట్లోకి వెళ్ళకూడదు ఇప్పుడు. ఇంకా ఒక మాట చదువుదాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ ప్యాసేజ్ని కొంచెం మనం డీప్గా స్టడీ చేసి ముగిద్దామండి. కొలస్సీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. చాలండి. ఇక్కడ మనం కొలస్సీలకు పౌలు పత్రిక రాస్తూ ఏమని చెప్తున్నాడంటే మీరు ఏం ధరించాలంట? జాలి కలిగిన మనసు, ఇంకేమన్నారు? దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోవాలి. ఈరోజు చాలామందికి ఏంటంటే ఒకదానికి తేడా తెలియదు. ఎందుకంటే మనం తెలుగులో చాలా వీక్ అయిపోయినాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆశతోటి తెలుగు అసలు నేర్చుకోవట్లేదు. వినయం అంటే ఏంటో తెలియదు, దయాళుత్వం అంటే ఏంటో తెలియదు. సరే, ఇవన్నీ చెప్పే టైం లేదు కాబట్టి మనం అవన్నీ కూడా ఏం చేయాలి? ధరించుకోవాలి. ఒకళ్ళు ధరించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట
ఏదైనా మన మీద ఒకవేళ నేను షర్ట్ వేసుకోవాలంటే షర్ట్ వేసుకోక ముందు నేనేం చేయాలి? షర్ట్ నా మీద ఇంకొక షర్ట్ ఉందనుకోండి, ఏం చేయాలి అప్పుడు? నేను ఆ షర్ట్ తీసేసి ఇంకొక షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ధరించుకోమంటున్నాడు కదా, మరి ధరించుకోమన్నప్పుడు ఈ పౌలు కొలస్సీలకు రాస్తున్నప్పుడు వాళ్ళు ఏం ధరించుకొని ఉన్నారు? ఏదో ధరించుకొని ఉండుంటారు వాళ్ళు. అసలు ఏం లేకుండా ఉండం కదా, ఏదో ఒకటి ధరించుకొని ఉంటారు. మీరేం చేయాలి? మీరు ధరించిన దాన్ని పరిత్యజించి కొత్తదాన్ని మీరు ధరించుకోవాలి. ఏం పరిత్యజించాలంటే 3వ అధ్యాయంలోనే 5వ వచనం నుంచి మనం కనుక చదువుకుంటే, నేను క్విక్గా నేను చదువుతాను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించండి. 9-10, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలా అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోండి. ప్రాచీన స్వభావము విసర్జించుడి, తర్వాత చంపివేయుడి. నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఏమి విసర్జించాలి, ఏమి చంపివేయాలి, ఏమి ధరించుకోవాలనే విషయాలు. అయితే నేను 12వ వచనం నుంచి కొంచెం మాట్లాడతాను. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ధరించుకోవాల్సినవి ఏంటి అనే విషయాన్ని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కొంచెం అర్థం కాదు కాబట్టి మనకు ఆయన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అక్కడ. ఆ ధరించుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిజంగా నువ్వు ధరించావా లేదా అని నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ధరించావా లేదా? నిజంగానే నీలో ప్రేమ ఉంది, నీలో వినయం ఉంది, నువ్వు ప్రాచీన పురుషుడువా, నువ్వు నూతనమైన పురుషుడువా అనే విషయం నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు చేసే సర్వీస్ని బట్టి తెలుస్తుంది. ఇంతకుముందు అనుకున్నాం కదా సర్వీస్ అని. యేసుప్రభు సర్వీస్ చేశాడు కదా. యేసుప్రభు ఏం వాడాడు? యేసుప్రభు ఏం ధరించాడు? సిలువను ధరించాడు. ఇంకా అసలు యాక్చువల్లీ మనం అనుకున్న కాళ్ళు కడిగినప్పుడు ఆయన ఏం ధరించాడు? నడుముకి ఆ తువాలు నడుముకు ధరించాడు ఆయన. ఈరోజు టైటిల్ కావాలి అందరికీ, టవల్ వద్దు కదా. కానీ మనం ఏం చేయాలి? మనకు టైటిల్ కాదు కావాల్సింది, మనకు టవల్ కావాలి. టవల్ అంటే ఏంది? ఇవి ధరించాలి మనం. ఈ ధరించినప్పుడు మన లోపల జరగాల్సిన కార్యం ఏంటి మరి? 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున. హాని చేస్తే ఏం చేయాలి? వాడి సంగతి ఏందో చూద్దాం అని అనుకోవాలా క్రైస్తవుడు? ప్రాచీన పురుషుడు అలా అనుకోవచ్చు, కానీ నూతన పురుషుడు, నూతన ఆత్మను మనం ధరించినాం, నూతన పురుషుడిగా మనం చేయబడ్డాం. ఇవన్నీ ధరించిన మనము ఏం చేయాలి ఇప్పుడు? నేను వాడి సంగతి చూడను కూడా. ఎందుకు? నాకు వాడు ఏం చేశాడు? హాని చేశాడు. హాని అవసరం లేదండి, ఒక మాట అంటే చాలు. మనం అసలు అది మనకి ఏమి నష్టం జరగకపోయినా పర్లేదు, వాడి సంగతి ఏందో చూసేదాకా వదిలిపెట్టాం మనం. యేసుప్రభు ఏమన్నంటే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. వాడు ఒక చెంప కొడితే మనం 2 చెంపలు పగలగొడతాం. అంటే మన క్రైస్తవంలో మనం ముదిరిపోయాం, మనం దేవుడికి చెప్పే విధంగా మనం తయారైపోయినాం ఈరోజు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే తనకు హాని చేశాడు అని తెలిస్తే ఏం చేయాలి వాడు? సహింపు లేదండి. సహించడం ఉందా ఈరోజు అసలు? నా గురించి నువ్వు 2 మాటలు చెప్తే నీ గురించి నేను ఎన్ని మాటలు చెప్తా? ఉన్నాయి చెప్తా, లేని చెప్తా, అన్నీ చెప్తా. చెప్పి ఏం చేస్తా? నేను నగ్నంగా ఊరేగిస్తా. నేను నీ సంగతి ఏందో చూస్తా. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు క్రైస్తవులు ఈరోజు. యేసు ప్రభుని చూపించాల్సిన మనం అపవాదిని ధరించుకుంటున్నాం. ఆ ప్రాచీన పురుషుడు మన లోపల నుంచి బయటికి వస్తున్నాడు. నవీన స్వభావం ఎక్కడిది? మనం ఏం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ షర్ట్ ఇప్పేయాలి. ఇప్పుడు కొత్త షర్ట్ ధరించుకోవాలి. ఇప్పుడు నేను ఎవరిని? యేసు ప్రభు యొక్క ఆత్మచేత నింపబడిన వాడిని. నేను ఎలా జీవించాలి? నాకు హాని చేసావా? మాట అంటే ఓకే, అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. తిట్టాడా? ఓకే. కానీ వీడేం చేశాడు? హాని చేశాడంటే దానివల్ల మీకేం కలిగింది? నష్టం కలిగింది. మాట అంటే పోయేదే ఉందండి, మాటే కదా. కానీ వీడు చేసిన దానివల్ల, హాని చేయటం వల్ల నష్టం కలిగింది మనకు. అంటే ధరించుకోవటం అంటే నాకు ఉందిలే అనుకుంటే సరిపోదు. నాలో వినయం ఉందిలే, నాలో సాత్వికం ఉందిలే, నాలో దీర్ఘశాంతం ఉందిలే అని అనుకుంటే సరిపోదు.
అది ఎలా కనిపిస్తుంది అంటే, హాని చేసినప్పుడు నువ్వేంటో, నిన్ను శ్రమ పెట్టినప్పుడు నువ్వేంటో, అసలు నిజంగా నువ్వు నీ లోపల నూతన పురుషుడుండా ప్రాచీన పురుషుడుండా అనేది కనిపిస్తుంది. అంతా బాగున్నప్పుడు అందరూ మంచోళ్ళే. నన్ను నువ్వు గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను నిన్ను గౌరవించను కదా. మనం అట్లాంటి మనసుతో మనం బ్రతికాం, మనం అలా పెరుగుతూ వచ్చాం మనం. కానీ క్రైస్తవ్యం అది కాదండి. ఎవడైనా హాని చేస్తే ఏం చేయాలంట? వాడిని ఏం చేయాలి? మనం సహించి ఏం చేయాలి? సహిస్తే సరిపోద్దా? పౌలుతో చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు మనకు అర్థమైతే క్రైస్తవ్యం చాలా కఠినమైంది, కానీ లోతుగా అర్థం చేసుకుంటే క్రైస్తవ్యం చాలా సింపుల్. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా పడుకోవచ్చు మనం ఈ యొక్క మాటలు కనుక మనం ఫాలో అయితే. సహించిన తర్వాత ఏం చేయాలి? క్షమించాలి. సహిస్తలే కానీ క్షమించే ప్రసక్తే లేదు. సరే, ఇప్పుడు నా టైం కాదు కాబట్టి నేను కాముకుంటా, నాకు టైం వస్తుంది, అప్పుడు నా సంగతి ఏంటో చూపిస్తా. సంఘంలో ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు కొలస్సీలకి పౌలు ఈ పత్రిక రాశాడు. పౌలు ఈ పత్రిక రాస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరు అట్లాంటి పరిస్థితుల్లో మీరు బ్రతకొద్దు. మీరు ఏం చేయాలి? ఎవడన్నా హాని చేస్తే మీరేం చేయండి? వాళ్ళని సహించండి. ఫస్ట్ సహించి ఏం చేయాలి? వాడిని క్షమించండి. దేవుడు కనుక మనకు చూసుకున్నట్టయితే బైబిల్ యొక్క విధానాలు డిఫరెంట్గా ఉంటాయండి. నీకు ఇచ్చేవాడికి ఇవ్వమని దేవుడు చెప్పలేదు. నీకు ఇవ్వలేడు అని తెలిసిన వాడికి నువ్వు సహాయం చేయి కదా. అప్పుడు నీకు పరలోకంలో నీ యొక్క ఫలము పెరుగుతుంది. ఎవడైతే నీకు థ్యాంక్ యూ అని చెప్పడు వాడికి సహాయం చేయి. మనకి ఇచ్చేవాడికి మనం ఇస్తే మనకేం వస్తుంది? ఇయ్యని వాడికి మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించాలా? ఆంటీ ఒక్కళ్ళే చెప్పారు, అసలు ఎవ్వరేం మాట్లాడట్లేదు. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, క్షమించమని చెప్పడమే ఎక్కువ అంటే మళ్ళీ ద్వేషించే వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు ఈయన. యేసుప్రభు ఏం చేశాడండి? అసలు యోధ అనే వ్యక్తి 12 మంది శిష్యులు, మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు యేసుప్రభు అని. ఎంత ప్రార్థన చేశాడండి? రాత్రి అంతా ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసి పొద్దున్నే వచ్చి ఇస్కరియోతు యూదాని, పేతుర్ని, యాకోబుని, యోహాన్ అందరినీ ఆయన ఎన్నుకున్నాడా? ఆయన ఎన్నుకున్న తర్వాత ఇస్కరియోతు యూదా ఎలాంటోడండి? ఆయన్నే అమ్ముకున్నాడా? యేసుప్రభుని అమ్మేశాడు. అట్లాంటి వ్యక్తిని తండ్రి ఎలా ఇచ్చాడంటారు యేసుప్రభుకి? తండ్రికి తెలవదా? తెలిసినా ఎందుకు ఇచ్చాడు? క్షమించేటట్లు చేశాడు యేసుప్రభుని. ఎందుకు ఇచ్చాడు అసలు? యేసుప్రభు ఉట్టిగా పరిశుద్ధుడు కాలేదండి. ఉట్టిగా పరిశుద్ధుడు అయిపోయాడా? అంత మంచిగా ఉందనుకోండి, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎవడన్నా నిన్ను తిట్టినప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత మంచోడువో. ఎవడు నీతో గొడవ పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది నీ మంచితనం ఏంటో కదా. అప్పటిదాకా నువ్వు చాలా పరిశుద్ధుడివి. నీ పరిశుద్ధత ఎప్పుడు తెలుస్తుంది? యూదా లాంటి నీ జీవితంలో ఉంటే తెలుస్తుంది. సరే, యేసుప్రభుకు తెలియదా? పోనీ తెలుసు అంటారా? పక్కా తెలిసి ఉంటుంది అంటారా? ఉందా బైబిల్లో అట్లా? లేదా? బైబిల్ ఒక మాట చదువుకుందాం మనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. ఎప్పటి నుంచి తెలుసు యేసుప్రభుకి? అంటే వాడు అపోస్తలుడు కాకముందే తెలుసు యేసుప్రభుకి. శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు, శిష్యులు. దాంట్లో 12 మందిని అపోస్తలులు యేసుప్రభు ఎన్నుకున్నాడు. తండ్రి చెప్పాడు, తీసుకో ఇస్కరియోతు యూదానని. యేసుప్రభుకి డౌట్ ఉండొచ్చు, వీడు నన్ను అప్పగిస్తారు కదా, అయినా తీసుకున్నాడు. యేసుప్రభుకు వాడు ఎలాంటి వాడో తెలుసు. వాడు ఇంకేం చేశాడు? 12వ అధ్యాయం 4వ వచనంలో,
వాడు దొంగిలిస్తూ వచ్చాడంట ఎవ్రీడే. పొద్దున లేవగానే యేసుప్రభుకి ఒక శోధన. ఏంది? వీడు నన్ను అప్పగిస్తాడు, వీడు దొంగతనం చేస్తున్నాడు, నాకు తెలుసు, నేనేం చేయాలి? యేసుప్రభు అంగీకరించబడ్డాడు. మీకు తెలుసా ఈ విషయం? తండ్రిని అంగీకరించాల్సి వచ్చింది యేసుప్రభు. ఎవరిని మనం అంగీకరిస్తాం? వాడిని పరీక్షించి వాడు బాగుంటే లేదే ఓకే, వీడికి నేను ఈ పని అప్పగించవచ్చు. ఆ సిలువ కార్యాన్ని అప్పగించాలంటే యేసుప్రభు అంగీకరించబడాలి. లేకపోతే యేసుప్రభు యొక్క అర్పణ అంగీకరించబడకపోతే మనకు రక్షణ దొరకదు. యేసుప్రభుని ఎలా అంగీకరించాడు దేవుడు? మరి ఎన్ని శోధనలు పెట్టాడు. యోధాలు మీ జీవితాల్లో కూడా ఉంటారు. వాళ్ళు అనుకోకుండా రాలేదు, పెట్టాడు దేవుడు. చాలా ప్రార్థన చేస్తే పెట్టాడు యేసుప్రభుకి. తప్పకుండా మన చుట్టూ దేవుడు యోధాలను పెడతాడు. యేసుప్రభుని నమ్ముకున్నా నాకు ఇంకా తిరుగులేదులే అనుకోవద్దు. తిరుగు ఉంటుంది. తిరుగు లేదనే మాట మన లోపల రానికూడదు. కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? యేసుప్రభు పొద్దున లేవగానే ఏం చేయాలి? ప్రభువా, నేను యోధానికి క్షమిస్తున్నాను. అందుకోసం ఆయన ఒకరోజు ఏం చెప్పాడంటే, నువ్వు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువుని క్షమించు అన్నాడు. ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి. నువ్వేం చేయాలి? లేవగానే సహోదరుని క్షమించలేకపోతున్నా, శత్రువుని క్షమిస్తా అంటున్నావా? క్షమించవచ్చు. మనం ఎలా క్షమించవచ్చు? ఎందుకు క్షమించాలి మనం అసలు? ఆ మాట కూడా రాశాడు కొలస్సీలు రాసిన పత్రికను. చదువుదాం మనం. అదే 3వ అధ్యాయంలో నెక్స్ట్ వచనం చదువుకుందాం. 13వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనం. ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించాడా? మీకు ఒక టెస్ట్. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ టైంలో ఎవరైనా గుర్తొచ్చారు, ఓకే, ఒక శత్రువు గుర్తొచ్చాడు. అప్పుడు మీ హృదయంలో, ప్రభువా నువ్వు నన్ను క్షమించినట్లు వీడిని క్షమించమంటావు కదా, నేను వీడికంటే పాపినేం కాదు కదా, నేను వీడిని ఎలా క్షమించాలని అనుకున్నావు అనుకో, నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించాలి. ఎందుకు అంటే నువ్వు నిజంగా రక్షించబడితే నీ పాపం ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. నీ పాపం ఏం చిన్నది అనుకోవద్దు మనం. ఒక అబద్ధం కూడా పవిత్రుడైన దేవుని ఎదుట చాలా పెద్ద పాపం. పాపి ఎదుట పాపం చేయడం పెద్ద పాపం కాదు. ఎందుకంటే ఇద్దరు పాపులే కదా. పరిశుద్ధుడి ఎదుట పాపం చేసాం మనం. అట్లాంటి పాపినైన మనల్ని దేవుడు క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించాం? అది సర్వీస్ అంటే. సర్వీస్ అంటే మనం చేస్తున్నాం కదా, విచ్ ఇస్ గుడ్. మనం వెళ్ళి బయటికి వెళ్ళి కష్టంలో ఉన్న వాళ్ళకి, శ్రమలో ఉన్న వాళ్ళకి చేస్తున్నాం, మంచిది. మరి మన సంఘం లోపల పరిస్థితి ఏంటి? మనం సహిస్తున్నావా? మనం క్షమిస్తున్నావా? ఎందుకు క్షమించాలి? మనం క్షమించబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి? క్షమించాలి. సరే, క్షమించాను. క్షమించిన తర్వాత ఏం చేయాలి? అక్కడితో ఆగిపోతాడు అనుకున్నారా పౌలు? ఆగడు. నెక్స్ట్ వచనం చదవండి. అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇప్పుడు ధరించుకోవాల్సి వచ్చింది. ఏం ధరించుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం? వీటన్నిటిని పరిపూర్ణం చేయాలంటే ఏం చేయాలి మనం? దీనికి అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ మనలో పెరుగుద్దో క్షమించడం మనకి ఈజీ అయిపోద్ది. ప్రేమ చేత మనం నింపబడతామో క్షమించడం అనేది సింపుల్ అయిపోద్ది మనకు. అదే ట్రిక్. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడి సన్నిధిలో దొరుకుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నదని చెప్పి రాయబడింది. ప్రేమ ఆటోమేటిక్గా రాదు. ఎవరిస్తారు మనకు ప్రేమని? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మన హృదయములో కుమ్మరిస్తాడు. ఏం కుమ్మరిస్తాడు? దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తాడో మనం ఆ యొక్క ప్రేమను ధరించుకుంటాం. అప్పుడు మన లోపల ప్రేమ ఫిల్ చేయబడినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రేమని అందిస్తాం. అప్పుడు మనం క్షమిస్తాం. ఇంకొక మాట చదువుతాను. 1 పేతురు
మొదటి అధ్యాయం 22-23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మెక్కటముగా ప్రేమించుడి. చాలండి. ఎందుకు ప్రేమించాలంటే మనం పుట్టింది ఎలా అంట? క్షయ బీజం నుంచి పుట్టలే. ఎట్లా పుట్టాం? అక్షయ బీజం నుండి పుట్టాం. అక్షయ బీజం అంటే ఏంటి? దేవుని వాక్య మూలంగా పుట్టిన వాళ్ళం కనుక పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 5:5లో ఉంది. ఇక్కడ ఏమనుందంటే మనం పుట్టించబడింది అక్షయ బీజం నుంచి, కాబట్టి మనం మిక్కుటంగా ప్రేమించాలనే విషయాన్ని మనం గమనించవచ్చు. కపటం లేని ప్రేమ మన హృదయంలో ఉండాలి అని చెప్పి మనలో తీర్పు తీర్చే స్వభావాన్ని పక్కకు పెట్టేయాలి. చాలాసార్లు మనం తీర్పు తీరుస్తాం ఎదుటి వ్యక్తిని. అంటే అభిప్రాయం కలిగి ఉండడం వేరే, తీర్పు తీర్చడం వేరే. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. నాకు నీ మీద అభిప్రాయం ఉండొచ్చు. నీ మీద నాకు అభిప్రాయం ఉన్నంత మాత్రాన నేను నీతో కలిసి నడవలేను కాదు. నీతో మంచి కలిసి నడుస్తా. నేను నీ మీద నాకు అభిప్రాయాలు ఉన్నాయి. నువ్వు మంచోడి కాకపోవచ్చు, కానీ నేను నీతో కలిసి నడుస్తా. నీ యొక్క ఆలోచనలు నా యొక్క ఆలోచనలు సరిపోవట్లేదు, కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది. ఎందుకంటే నా మైండ్ ఓపెన్ అయ్యి ఉంది. నువ్వు చేసే యాక్షన్ నచ్చట్లేదు, కానీ నువ్వు నాకు నచ్చుతున్నావు. జడ్జి చేసే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు మనకు నచ్చరు. వాళ్ళు మంచి చేసినా మనకు చెడ్డగానే అనిపిస్తుంది. మన హృదయంలో వాళ్ళ విషయంలో మన మైండ్ క్లోజ్ అయి ఉంటుంది. మనం యాక్సెప్ట్ చేయలేం, మనం వాళ్ళని అంగీకరించలేం. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు మంచి చేసినా తప్పే, చెడు చేసినా ఇంకా ద్వేషం పెరిగిపోతుంది. ఆ యొక్క చేదు మనలో రానియకుండా క్రైస్తవులుగా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రేమను మనం ధరించి జీవించాలి. అది సర్వీస్ అంటే. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మైకిల్ ఏంజెలో అని చెప్పి ఒక అతను ఉన్నాడు. అతను చాలా స్కల్ప్చర్స్ అంటే మంచివి చెక్కుతూ ఉంటాడు. ఆయన శిల్పి. అయితే ఆయన ఒకసారి ఒక ఏంజెల్ని, ఒక దేవదూతని చెక్కాడు. చెక్కిన తర్వాత ఒక విజిటర్ వచ్చి అడిగాడంట, ఇంత బాగా మీరు ఎలా చెక్కగలిగారు అని. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ యొక్క మార్బుల్ అంటే రాయిని నేను చూసినప్పుడు నాకు ఏంజెల్ కనిపించింది. ఏంజెల్ ఏదైతే కాదో దాన్ని నేను చెక్కుకుంటూ వచ్చా అని చెప్పి అన్నాడంట. అర్థమైందా? అంటే ఏంజెల్ని చెక్కాలని ఆయన ఉద్దేశం కాదు. ఏంజెల్ ఏది కాదో దాన్ని తీసేశాడు. అదే రీతిగా తండ్రి మనల్ని చూసినప్పుడు మనలో యేసు ప్రభువును చూస్తున్నాడు. యేసు ప్రభు కానిదేదో ఆయన మనల్ని చెక్కుకుంటూ వస్తున్నాడు. అది చెక్కుతూ ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది, కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ప్రభువా చెక్కు, నేను నీకు సరెండర్ చేసుకుంటున్నాను. సరెండర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే సర్వీస్లో కనిపిస్తుంది. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక ప్రభువా అని చెప్పి మనం దేవుడికి చెప్పగలగాలి. కళ్ళు మూసుకోండి. ఈరోజు మనం 3 విషయాలు నేర్చుకున్నాం: సాలిట్యూడ్, సర్వీస్, సబ్మిషన్. దేవుడితో మన యొక్క రిలేషన్షిప్, కమ్యూనియన్ ఎలా ఉంది? ఈరోజు నుంచి మనం నేను బిజీ, నాకు టైం లేదు అనే మాట రానియొద్దు. మనం త్వరగా దేవుడి యొద్దకు రావద్దు. సమయం తీసుకొని, ప్రత్యేకమైన సమయం తీసుకొని అన్ని బిజీనెస్ని పక్కకు పెట్టి, అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఏదైతే ఫోన్ ఉందో అవన్నీ పక్కకు పెట్టి, ప్రభువా ఈ సమయం నీది, ఈ 20 నిమిషాలు, ఈ అర్ధగంట నీది ప్రభువా అని చెప్పి దేవుడి సన్నిధానానికి వద్దాం. మంచి తీర్మానాలు ఈరోజు మనం చేసుకుందాం. ప్రభువా ఇంకా నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే అని ప్రతి ఉదయం మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి దేవుడిని అడుగుదాం, చెప్దాం. మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం, సరెండర్ చేసుకుందాం, మన హృదయాన్ని కుమ్మరిద్దాం ఆయన ముందు. ప్రభువా మీ ఇష్టమే, నా ఇష్టం కాదు. చివరిగా ప్రభువా ఈ వ్యక్తి అంటే నాకు నచ్చదు, కోపం, కానీ నేను నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నేను క్షమిస్తాను ప్రభువా అని చెప్పి ఆ వ్యక్తి పేరు తీసి క్షమించటం ప్రతిరోజు కూడా మనం దాన్ని పాటిస్తూ రావాలి. యేసు ప్రభువుకి పొద్దున్న లేవగానే పేతురు ఉంటాడు.
అబద్ధాలు ఆడే పేతురు, తిరస్కరించే పేతురు, అమ్మేసే ఇస్కరియోతు యోధ. కానీ ఆయన పొద్దున్నే లేచి ప్రతిరోజు కూడా వాళ్ళని క్షమిస్తూ వచ్చాడు. అదే మనకు చెప్పాడు, శత్రువులను క్షమిద్దాం, సహించే మనసివు ప్రభువా. ఎవరైతే కష్టమైన పీపుల్ ఉన్నారో నీ లైఫ్లో, నేను బాధ పెట్టి నేను హర్ట్ చేసే పీపుల్ ఉన్నారో వాళ్ళని క్షమించు. అంత మంచిగున్న వాళ్ళతో మంచిగుంటే ప్రాచీన స్వభావాన్ని ధరించుకున్నవా, నూతన స్వభావాన్ని ధరించుకున్నవా? నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు డిఫరెన్సెస్ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా క్షమించటం మన యొక్క బ్లడ్లో ఉండాలి. ఎందుకంటే మన బ్లడ్ యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తంలో ఉన్న క్షమాపణను పొందిన మనం క్షమించాలి, సహించాలి, చివరిగా మనం ప్రేమించాలి. ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ విషయంలో ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభువా, ఈరోజు నేను సమాధాన పడతాను ప్రభువా, నెమ్మదితో నేను నడుస్తాను ప్రభువా అని చెప్పి దేవుడికి చెప్తాం. తండ్రి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు వాళ్ళ హృదయాల్లో తీర్మానాలు చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా దేవా తండ్రి. ప్రత్యేకపరుచుకుని వాళ్ళ మనస్సులను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకుల్ని మీకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యం వాళ్ళ యొక్క హృదయాల్లో ఫలించి వాళ్ళ జీవితాలు, వాళ్ళ మనస్సులు, వాళ్ళ బ్రతుకులు మారడానికి సాయం చేయండి. పరిశుద్ధాత్మతో మీరు ఫిల్ చేయండి నా దేవ. ఆత్మ వలన దేవుని ప్రేమ వాళ్ళ హృదయాల్లో కుమ్మరించబడడానికి సాయం చేయండి. మిక్కుటమైన ప్రేమ చేత మీరు నింపండి దేవా తండ్రి. మీ మీద ఆసక్తినివ్వండి, ప్రజల పట్ల ఆసక్తినివ్వండి దేవా తండ్రి. ప్రభువా మీ యొక్క హంగర్ని, ఆకలిని వాళ్ళు పెట్టండి నా దేవా తండ్రి. ప్రభువా అపవాది వాళ్ళని దొంగిలించి ఉంటుండగా వాళ్ళ యొక్క శక్తిని యేసు నామములో గద్దిస్తున్నాం. మేము మీకు లోబడుతున్నాం ప్రభువా తండ్రి. మీ చిత్తాన్ని చేయడానికి శక్తిని నా దేవా తండ్రి యొక్క సహవాసానికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని, వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా దేవ. ఏ సమస్యతో, ఏ కష్టంతో వచ్చారో ప్రభువా వాళ్ళ హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి నా దేవా తండ్రి. ప్రభువా చీకటిని వాళ్ళ కుటుంబాల్లో నుంచి మీరు పారద్రోలమని అడుగుచున్నాము దేవా తండ్రి. యేసుక్రీస్తు సారూప్యతలోకి మార్చబట్టకు సాయం చేయండి. యేసు ప్రభు కానిది ఏదో దాన్ని మీరు చెక్కమని అడుగుచున్నాము దేవా తండ్రి. ఆ నొప్పిలో ప్రభువా మీ యొక్క శక్తిని వాళ్ళలో మీరు దయచేయండి దేవా తండ్రి. కృపను మీరు చూపించండి, కటాక్షాన్ని మీరు చూపించండి నా దేవా. మీ శక్తి చేత మీరు ప్రతి ఒక్క వ్యక్తిని మీరు నింపండి నా దేవా తండ్రి. ఆత్మ పూర్ణులుగా మీరు మార్చండి నా దేవా తండ్రి. ప్రభువా ప్రత్యేకంగా నా దేవా తండ్రి సత్యం గారి నా దేవా కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా దేవా. పాస్టర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ఆత్మీయ నాయకుడు ఏ రీతిగా ఉంటే మేము ఆ రీతిగా ఆశీర్వదించబడతాం కనుక తండ్రి. ప్రభువా ఈ ఇంటికి దైవజనుడైన నా దేవా తండ్రి సత్యం గారిని, తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఫలింప చేయండి నా దేవా. మీ ఆత్మను మీరు తన మీద కుమ్మరించండి నా దేవా తండ్రి. మీ కొరకు రోషం కలిగి తండ్రి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా దేవా ధైర్యంగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే కృపను తనకు మీరు ప్రసాదించండి ప్రభా. ఈ సంఘంలో పరిపూర్ణమైన మీ యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ఈ వారమంతా మీ కృపలో మేము ఎదగడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములు అడిగి ప్రార్థించినవన్నీ పొందుకొని నామ తండ్రి ఆమేన్. దేవుడి వాక్యం దీవించును కాక.